ఆ రోజు చెప్పిందే మరలా తిరిగి ఈరోజు కూడా చెప్పడం జరిగింది. ఆయన మరి ఈ రాజీనామాలు మీరు స్వచ్ఛందంగా చేశారా, ఎవరి ప్రమేయం ఉందా అని అడిగాడు. లేదండి, నేను స్వచ్ఛందంగానే వాలంటరీగా నా ఇష్ట ప్రకారం నేను రాజీనామా చేశాను అని చెప్పి ఆయనకు సమాధానం చెప్పాను. మరి ఇంకా ఆయన కొన్ని ప్రశ్నలు దీనికి సంబంధించిన కాకపోయినా కొన్ని ప్రశ్నలు ఆయన వేయటం జరిగింది. నేను వాటికి కూడా సమాధానాలు తెలియజేయడం జరిగింది. చివరిగా నా రాజీనామాను అంగీకరించండి, నేను వాలంటరీగానే నా రాజీనామా చేశాను, ఇప్పటికే చాలా కాలమైంది కాబట్టి మీరు రాజీనామాని వెంటనే అంగీకరించాలని చెప్పి నేను కోరటం జరిగింది. వాలంటీర్గా ఎందుకు రాజీనామా చేశారు? వాలంటీర్గా రాజీనామా చేయటం అనేది కొనసాగకపోవడం అనేది అది నా యొక్క హక్కు. అంటే అనారోగ్య కారణాలా లేకుంటే కారణాలు చెప్పి రాజీనామా చేయటం కాదు. అక్కడ నేను రాజీనామా చేయాలి అనేది నా నిర్ణయం. నేను నా స్వచ్ఛందంగా నేను రాజీనామా చేశాను. అంతేగాని నీకు అనారోగ్య కారణాలు ఉన్నాయా, లేకపోతే ఇంకెవరైనా బలవంతం చేశారా, లేకపోతే ఇంకొక ఏదన్నా కారణాలు ఉన్నాయా, ఇవన్నీ ఉండవు రాజీనామాలో. రాజీనామా చేసేటప్పుడు ఎట్లా చేయాలి అనేది లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం ఆ ఫార్మెట్లో చేస్తే రాజీనామాను అంగీకరించాలి. కారణాలు లేకపోతే ఇంకా దానికి మించి ఏది చేసినా కూడా ఆ రాజీనామాని అంగీకరించబడదు. అది రూలు. అది లెజిస్లేటివ్ కౌన్సిల్ పాస్ చేసినటువంటి రూల్స్. ఆ రూల్స్ బుక్లో క్లియర్గా ఉంది. దాని ప్రకారమే వాళ్ళు ఇచ్చిన ఫార్మెట్లోనే నేను రాజీనామా చేశాను. అంటే రాజీనామా చేసిన తర్వాత ఆమోదించక ముందే మీరు వేరే పార్టీలో చేరడానికి ఏంటి సార్ అది? నేను ఇంకా ఆల్రెడీ మీరు ఇంకో పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇప్పుడు నేను రాజీనామా చేసింది ఆమోదించమనే అడిగాను. ఓకే, నేను ఆమోదించమనే అడిగాను. ఆమోదించకుండా ఇంతకాలం పెట్టడం అనేది వాళ్ళు ఉద్దేశాలు సపరేట్గా ఉండొచ్చు. అంతేగాని నేను రాజీనామా చేయకుండా ఒక పార్టీ టికెట్ మీద గెలిచి బీఫారం తీసుకొని గెలిచిన తర్వాత ఆ పార్టీ టికెట్ మీద నేను కొనసాగడానికి నేను నిర్ణయించుకోలేదు. కొనసాగకుండా ఉండటం కోసం నేను రాజీనామా చేశాను. వేరే పార్టీలో కొనసాగటం కోసమే మీరు ఈ పార్టీ నేను వేరే పార్టీకి కొనసాగటం కోసం ఎన్ని కాదు, నేను రాజీనామా చేశాను కదా. రాజీనామా చేసిన తర్వాత నా రాజీనామాని యాక్సెప్ట్ చేయాలి కదా వాళ్ళు. నేను వేరే పార్టీకి పోలేదు కదా, రాజీనామా చేశారు కదా మీరు. రాజీనామాని నేను యాక్సెప్ట్ చేయమని అడిగాను, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వాలంటరీగా నేను చేశాను, ఎక్కడా బలవంతం లేదు. నేను రాజీనామా చేసిన తర్వాత ఇన్ని నెలలు కూడా వాళ్ళే యాక్సెప్ట్ చేయలేదు. నేను రాజీనామా చేయకుండా వేరే పార్టీలో చేరి నేను అక్కడ కనుక నా సభ్యత్వాన్ని కంటిన్యూ చేయాలని నేను కోరితే మీరు అడిగినటువంటి అర్థం ఉంది. ఇప్పుడు కూడా నేను కోరట్లేదు కదా. ఇప్పుడు కూడా నా రాజీనామాని నేను కొనసాగాల, నేను వేరే పార్టీలో ఉన్నాను కాబట్టి నేను ఎమ్మెల్సీగానే ఉండాలి నేను అడగట్లేదుగా. సార్ ఇక్కడ ఒక బేసిక్ పాయింట్ చెప్పండి. మిమ్మల్ని గెలిపించిన పార్టీ ఒకటి, గెలిపించి శాసనమండలికి పంపించిన పార్టీ ఒకటి ఉంది. అవును. తర్వాత మిమ్మల్ని మీ మీద విశ్వాసంతో ఉన్నటువంటి ప్రజలు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ఉంటారు. కార్యకర్తలే మీ ఇష్టం. ఈ రెండింటికి ఆన్సర్ చెప్పాలి కదా. ఒక వ్యక్తిగతము నాది అంటే ఎట్లా? నేను వ్యక్తిగతం వల్ల నేను స్వచ్ఛందంగా అన్నాను. బాధ్యత ఉంటుంది. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు జరిగినటువంటి అన్యాయం ఈ రాష్ట్రంలో బహుశా ఎవరికి జరిగి ఉండదు. నేను 2011 నుంచి అక్కడ జెండాను నిలబెట్టి మా జిల్లా పార్టీలో బలోపేతం కోసం కృషి చేశాను. నా వలన పార్టీ బజార్కి వెళ్ళింది, వీధికి వెళ్ళింది. అక్కడ నా చాకిరీ ఎవడు చేయలే. అక్కడ నేను ఇంత చేసిన తర్వాత నాకు ఆ పార్టీలో ఏం జరిగిందో మీరు ఒకసారి ఆలోచించండి. ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, మొత్తానికి తెలుసు. పబ్లిక్గా నాకేం చేస్తామన్నారు, పబ్లిక్గా ఏమి చేస్తామని చెప్పి చేయలేదు. చేయకపోగా ఇంకా రాజశేఖర్ అనేవాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా చిలకలూరుపేట నియోజకవర్గంలో వాడిని రాజకీయంగా బలపడటానికి వీలు లేదు అనేటువంటి ఉద్దేశంతో 5 సంవత్సరాలు నా మీద తొక్కిడి పడింది. మామూలుగా కాదు, 5 ఏళ్ళు తొక్కిడి పడింది. సరే 5 ఏళ్ళు ఓర్చుకున్నాం. 5 ఏళ్ళ తర్వాత
4 సంవత్సరాల తర్వాత నాకు పదవి ఇచ్చాడు. ఆ పదవి రాకముందు కూడా నేను ఆయన ఎప్పుడైతే నాకు పదవి ఇవ్వకుండా దూరం పెడుతూ ఎమ్మెల్సీ పదవులు వచ్చినప్పుడల్లా కూడా నీదే పదవిని కవర్ చేస్తారు, పదవి ఇవ్వడానికి నాకు రాదు, పక్కవాడికి ఎవడికో ఇచ్చుకుంటుంది, దానికి కూడా కాదు. ఇక నేను పోవటం మానేశా. నేను ఆ పార్టీలో తిరగటం కానీ పార్టీలో పోవటం కానీ ముఖ్యమంత్రి గారు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు జిల్లాలకు పదవులకు వచ్చినప్పుడు కానీ నేను పోకపోతే నన్ను మరలా ఒకళ్ళకి ఇద్దరు నా దగ్గరికి పంపించి పిలిపించుకొని మరలా వాళ్ళు నన్ను దగ్గరికి తీసుకొని నాకు 2023 సంవత్సరంలో నాకు పదవి ఇచ్చారు. సరే పదవి ఇచ్చారు కాబట్టి ఎన్నికల ముందు నేనేమి వేరే రకంగా ఏం చేయలేదు, పార్టీలోనే ఉన్నాను, పార్టీ కోసమే పనిచేశాను. మరి 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత 24 ఎన్నికలు అయిపోయిన తర్వాత నన్ను పిలిచి నీకు చిలకలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇస్తున్నా అని చెప్పాడు. చిలకలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇస్తున్నా అని చెప్పిన తర్వాత మరలా ఎవరైతే చిలకలూరుపేట నుంచి గుంటూరు పంపించారో మరలా తీసుకొచ్చి ఆమెను పెట్టాడు. ఇంక ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు ఇక్కడ గౌరవం లేదు, ఉండటానికి వీలు లేదు అని చెప్పి నేను కానీ నాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ అందరం కూడా నిర్ణయం తీసుకున్న తర్వాతనే వెళ్ళారు. అంటే విడుదల రాజనే ఒక కారణం ఏదైనా కానీ ఇప్పుడు ఒకసారి కాదు కదా, నాకు మంత్రి పదవి ఇస్తా ఉన్నారు, ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నాడు 2019 కానించి ఇది నడుస్తూనే వచ్చింది, 23 దాకా నడిచి వచ్చింది. 23 తర్వాత మరలా తీసుకొచ్చాను పెట్టి నేను మరలా అక్కడే పనిచేసి వాళ్ళని మెప్పించినా ఒకవేళ వాళ్ళు నా పేరు చెప్పకపోతే ఇంకేమీ లేదు అక్కడ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజశేఖర్ అనేవాడికి అక్కడ గౌరవం లేదు. రెండోది ఏంటంటే అక్కడ రాజకీయంగా ఉండటానికి వీలు లేదనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలగజేసి అంతా కూడా అది అమలు చేశారు. కాబట్టి నేను బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. బయటికి రావడం కూడా నేను రావటం కాదు, రాజీనామా చేసి బయటకు వచ్చాను. సార్ ఇంకా 4 ఏళ్ళ పీరియడ్ ఉంది మీకు, మళ్ళీ ఎమ్మెల్సీగా ఒకవేళ ఇప్పుడు రాజీనామా ఆమోదిస్తేను లేకపోతే అనారైతే మళ్ళీ ఎమ్మెల్సీగా ఇప్పుడు వెంటనే వస్తారని మీరు ఏమండి, రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తారా, వాళ్ళు ఏం చేస్తారు, అది అంతా కూడా భవిష్యత్తు. ఎలాంటి అష్యూరెన్స్ భవిష్యత్తు నేను అన్కండిషనల్గానే చేరాను. సార్ ఇప్పుడు శేఖర్ గారి రాజీనామా అంశాలు కాకుండా వేరే అంశాలు కానీ అడిగారు అని ఏం చెప్తున్నారు, ఆయన విచక్షణ పరిధిని దాటి అధికారం దాటి వాళ్ళు అడిగినట్టు ఎలా సంబంధం? సరే, చైర్మన్ గారు అడిగాడు, ఇంటర్నల్గా జరిగారు కదా, అవన్నీ కూడా మనం బయట ప్రస్తావించడం ఇవి కూడా కరెక్ట్ కూడా కాదు. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాం. ఆ ప్రశ్నలన్నీ కూడా ఆయన అడిగాడు, అక్కడ రాసుకున్నారు. ఇప్పుడు ఒకవేళ మీ రాజీనామా ఇప్పటికీ ఆమోదించకుంటే ఏం చేస్తారు? చూద్దాం, ముందు ఆయన పోయాడుగా ఒక ఆయన కోర్టుకి, చూద్దాం ఏం జరుగుద్దో. రాజీనామా యాక్సెప్ట్ చేయకుండా ఉంటారని నేను అనుకోవట్లే. రాజీనామా యాక్సెప్ట్ చేసేటువంటి ప్రాసెస్లోనే 1-to-1 సిట్టింగ్ పిలుస్తారు. ఇదే ఫస్ట్ మీటింగ్, మళ్ళీ ఏమైనా పిలుస్తారని తెలియదు. ఫస్ట్ మీటింగ్ ఇది. అది మీరు నన్ను ఒక పక్కకు తీసుకెళ్ళి డ్రైవ్ చేసి నువ్వు ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలోకి పోయి ఎమ్మెల్సీ పదవి ఎంజాయ్ చేస్తున్నావు కదా అని మీరు ఒక దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. నేను అట్లా అనుకోలే. నేను 2025 మార్చిలో రాజీనామా చేశాను. రాజీనామా చేసిన రోజే నేను చెప్పాను, నా వాలంటీర్గానే చేశాను, నా రాజీనామాని యాక్సెప్ట్ చేయండి అని. అంతే తప్ప మరొకటి కాదు. 5 సంవత్సరాల పాటు మేము 1978 నుంచి మా కుటుంబం అక్కడ రాజకీయాల్లో ఉంది. రాజకీయాల్లో ఉండి మాకంటూ ప్రతి గ్రామంలో కూడా మాకంటూ సొంతంగా మనుషులు ఉన్నారు. సొంతం ఎందుకున్నారంటే మేము చేసినటువంటి సర్వీస్ అట్లాంటిది. ఇంతకాలం సర్వీస్ చేశాం కాబట్టే మాకు ఒక స్థానం చిలకలూరుపేటలో ఉంది. అటువంటి స్థానం ఉన్నటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, నీకు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పిన మీదట మేము కూడా ఎందుకు, ఆయన ఏదో చేస్తానంటున్నాడు, ఆయన ముఖ్యమంత్రి కావాలా, ఎమ్మెల్యే గెలిస్తే కదా ఆయన ముఖ్యమంత్రి అయింది, ఎమ్మెల్యే తోడైంది కదా అనే ఉద్దేశంతో ఆయనకు అన్ని రకాలుగా కూడా సహకరించి 2019లో గెలుపు కోసం కృషి చేస్తే రాజశేఖర్ అనేవాడిని తొక్కాలా, ఉన్నటువంటి వాళ్ళని స్ట్రెంగ్థింగ్ చేయాలా అనేది మాత్రం ప్రస్ఫుటంగా కనపడింది. ఎందుకని సార్? ఎందుకంటే రకరకాల కారణాలు. నేను నా కులం అక్కడ గెలిచినటువంటి ఆమె వేరే కులం, ఇక్కడ అవసరం లేదు కమ్మోళ్ళు అనేటువంటి ఉద్దేశంలో, కమ్మోళ్ళు గీయాల్సిన అవసరం లేదు అనేటువంటి ఉద్దేశంలో నా రకంగా పోయింది. అది ఎవరికి ఇచ్చారు? ఏమి ఇచ్చాడు? ఎప్పుడు ఇచ్చాడు? నేనేం కావాలా? నన్ను నమ్మినట్టు వచ్చినటువంటి వాళ్ళు ఏం కావాలా? నాతోటి పాటు
ఉన్నటువంటి వాళ్ళు ఏం కావాలా? ఈ ఉండండి అనుకున్నప్పుడు ఎమ్మెల్సీ ఉండండి, నాకు ఎమ్మెల్సీ పదవి వచ్చి నేను జీతం తీసుకోవడానికి కాదండి, రాజకీయాల్లో ఉంది. నేను ఉన్నాను అంటే నాతో పాటు కొంతమంది జనం ఉంటారు అక్కడ. ఉండండి నాతో పాటు కొంతమంది ఫాలోయర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేశారు. ఎప్పటి నుంచి పనిచేశారు? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేసి తొక్కించుకోవడానికి పనిచేశారా? తొక్కించుకోవడానికి పనిచేశారా? నన్ను తొక్కడం అంటే నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మొత్తాన్ని తొక్కటమే. తొక్కారు. 2023 నీకు పదవి ఇచ్చారు కదా అన్నావు. పదవి దేనికోసం ఇచ్చారు? పదవి రాజశేఖర్కి ఇకపోతే తిరిగే పరిస్థితి లేదు, రాజశేఖర్కి అన్యాయం జరిగింది అని కోడే కూర్చుంది లోకం. మీరే కదిలితే రాజశేఖర్ అనేటువంటి వాడికి 10సారి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఆ పరిస్థితి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో నాకు పదవి ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితులు ఇచ్చారు. ప్రతి మీడియా మీరందరూ కూడా చెప్పారు. చెప్పిన మీదట గుక్క తిప్పుకోలేక నాకు పదవి ఇచ్చారు. పదవి ఇస్తే మీరు ఏదో ఒకటి ఇచ్చారు కదండి, ఏదో ఒకటి చేంజ్ చేసుకోవాలా? ఏదో ఒకటి కాదు, మీరు తొక్కారు కదా. ఇక్కడ మీకు కమ్మకులమని తొక్కారు. అవును. ఇక్కడ కమ్మకులానికి ప్రాధాన్యత ఉందని వచ్చారా? ఎక్కడ అసలు కమ్మ కులం ఇదే కాదు. ఇక్కడ కమ్మ కులానికి ప్రాధాన్యత ఉందనే కాదు. నేను ఎప్పుడు కమ్మవాడిగా కనుక నేనే కనుకున్నట్టే నాతో ఉన్నటువంటి వాళ్ళు కమ్మవాళ్ళు అనుకున్నట్టే నేను అట్లా కాదు. నాతో ఉన్నటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా అన్ని కులాలలో ఉన్నారు. ఎక్కువ మంది నాతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇతరత్ర కులాలే. ఉండండి నేను మొదటి నుంచి ఆ భావంలో ఉన్నటువంటి వాడు కాదు. నేను ఒకటి మాత్రం క్షుణ్ణంగా చెప్పగలనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 100% తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య పార్టీ 100%.